ఓం శాంతి. ఐటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. పరమాత్మ జ్ఞానసాగరుడు, మనం వారి సంతానము, జ్ఞానస్వరూపులం. జ్ఞానసాగరుడైనటువంటి ఆ పరమాత్మ నుండి మనం ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నాము, నేర్చుకోవాలి. ఆ సాగరంలో ఎంతో గొప్ప జ్ఞానం ఉంది. దాని యొక్క సారమే మెంటలీ రిలాక్సేషన్, హ్యాపీనెస్ యొక్క ఎక్స్పీరియన్స్ని మనం చేయటం. ఈ సృష్టి అనేటువంటి ఈ నాటకం, ఈ వరల్డ్ అనేది ఒక డ్రామా స్టేజ్. మనం చదువుకునే రోజుల్లో హిస్టరీ, జాగ్రఫీ గురించి విన్నాము, తెలుసుకున్నాము. ఈ వరల్డ్ యొక్క హిస్టరీలో మనం నేర్చుకునేది, మనం విన్నది యుగముల యొక్క జ్ఞానము. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, 5వ యుగం పేరు సంగమ యుగము. ఈ యొక్క వరల్డ్ డ్రామాలో మనం వినేటువంటి వరల్డ్ హిస్టరీలో దేవతల కాలంలో దేవతలు పరిపాలించినటువంటి విధానము. ఫస్ట్ యుగము సత్యయుగము, కృతాయుగం అని కూడా మనం పిలుస్తాము. ఆ సత్యయుగంలో దేవీ దేవతలు పరిపాలించినటువంటి ఆ యొక్క భూమిలో, ఆ సత్యయుగంలో ఆవు మరియు పులి ఒకే రేయిలో నీళ్లు తాగేవి. సత్యయుగంలో సాత్వికమైనటువంటి నేచర్లో ఉండేటువంటి వారు దుఃఖము, అశాంతి నుండి కంప్లీట్గా డిటాచ్ అయ్యి వారి యొక్క జీవితంలో వారు జీవించారు. ఆ సమయంలో దేవతల పరిపాలనలో, శ్రీ లక్ష్మీనారాయణ రాజ్యంలో అశాంతి, దుఃఖము లేకుండా అంత సుఖము, శాంతితో సత్యయుగి శ్రీ లక్ష్మీనారాయణ రాజ్యంలో వారి పరిపాలించారు. 2వ యుగము త్రేతాయుగము. ఆ 2వ యుగమైన త్రేతాయుగంలో పరిపాలించారు సీతారాముల పరిపాలన. సీత మరియు రాముడి పరిపాలనలో చాలా అద్భుతమైనటువంటి పరిపాలన ఉండేది. 16 కళ సంపూర్ణుడైనటువంటి శ్రీకృష్ణుడి రాజ్యంలో దుఃఖము, అశాంతి లేకుండా వారు రాజ్య పరిపాలన చేశారు. 2వ యుగమైనటువంటి త్రేతాయుగంలో సీతారాముల పరిపాలనలో కూడా ఎలాంటి దుఃఖము, అశాంతి లేకుండా రాజ్య పరిపాలన వారు చేయగలిగారు. మన భారత భూమి అనేది గొప్ప భూమి. ఈ యొక్క భూమికి ఇంత గౌరవం రావడానికి గల కారణం ఏంటంటే మన యొక్క హిస్టరీ, స్పిరిచువల్ వేలో, ఆధ్యాత్మిక పరంగా ఈ జ్ఞానం వినటంతో మనం తెలుసుకునేటువంటి గొప్ప విషయం ఏంటంటే, భారత భూమిని, గొప్ప భూమిని, మహాను భూమిగా మనం ఇంత గుణగానం చేస్తూ ఉన్నాము. ఇంతటి గుణగానం చేయట దాని వెనకాల మెయిన్ రీజన్, మన భూమిని దేవతలు పరిపాలించారు. సత్యయుగంలో శ్రీ లక్ష్మీనారాయణులు, త్రేతాయుగంలో సీతారాములు. ఇంతటి దివ్యమైనటువంటి దేవాత్మలు పరిపాలించినటువంటి భూమి మన భారత భూమి. ఇది నిజమైనటువంటి వరల్డ్ డ్రామాలో యొక్క హిస్టరీ.
ఈ హిస్టరీ ఆధ్యాత్మిక పరంగా యొక్క హిస్టరీ గురించి మీరు వింటూ ఉన్నారు. 2 యుగాలు దేవతలు పరిపాలించిన తర్వాతే మన భారత భూమిని రాజులు పరిపాలించారు. ఆ రాజుల కాలంలో కూడా సాత్వికమైనటువంటి రాజ్య పరిపాలన జరిగింది. ఎప్పుడైతే మనుష్య ఆత్మలో విషయ వికారాల ప్రభావం, విషయ వికారాల ఫోర్స్ అనేది మన మైండ్కి పెరిగిందో, కామ క్రోధ లోభ మోహ అహంకారాలకి వశమైపోయాడు మానవుడు. అప్పుడు వారిలో పెరిగినటువంటి యొక్క ద్వేషం, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, దాని యొక్క ఫలస్వరూపమే ఈర్ష్య, ద్వేషము. ఎక్కడైతే ఈర్ష్య, ద్వేషం అనేది మనుష్యాత్మలో పెరిగిందో అప్పుడే ఈ యొక్క భూమిని రావణ రాజ్యంగా పిలువబడింది. రావణ రాజ్యము అనగా విషయ వికారాలతో కూడినటువంటి చెడు అనేది మనిషిని తన కంట్రోల్లో పెడుతూ చెడు మార్గంలో నడిపించడం మొదలుపెట్టింది. ఆ యొక్క రాజ్య పరిపాలన 3వ యుగం నుండి మొదలైపోయింది. లాస్ట్ 4వ యుగం కలియుగం. కలియుగం అనే పరిపాలన ఆ రాజుల కాలంలో రాజులు పరిపాలించినటువంటి విధానంలో కూడా డిఫరెన్సెస్ చాలా వచ్చేసాయి. కలియుగంలో మనుషుల మధ్య పెరిగినటువంటి ఈర్ష్య, అది ఆ యొక్క ఈర్ష్య అనేది రకరకాల రూపాలను మారుస్తూ పోయింది. ఈర్ష్య తన యొక్క రూపాన్ని ఎప్పుడైతే, స్వరూపాన్ని ఎప్పుడైతే మార్చుకుందో, ఆ యొక్క అహంకారం యొక్క భావనతో మనిషి యొక్క పరిపాలన విధానంలో చాలా తేడాలు వచ్చాయి. ఎవరో అడిగారంట, వరల్డ్లో పీస్ ఎందుకు లేదు, వరల్డ్లో పీస్ ఎందుకు లేదు అంటే ఒక గొప్ప వ్యక్తి ఏం సమాధానం చెప్పారంటే, ఎప్పుడైతే వరల్డ్ పీసెస్ అయిపోయిందో, వరల్డ్ ఎప్పుడైతే పీసెస్ అయిపోయిందో అప్పుడు పీస్ శాశ్వతంగా పోయిందని చెప్పారనమాట. వరల్డ్ మొత్తం పీసెస్ ఎప్పుడైతే అయిపోయిందో పరిపాలన విధానం అనేది అది కూడా పీసెస్ అయిపోయింది, ముక్కలు ముక్కలుగా. అది ప్రస్తుత పరిపాలన విధానము. అలా పీసెస్ అయిపోవటంతో ఆ యూనిటీ అనేది ఎప్పుడైతే పూర్తిపోయిందో అప్పుడు మనుషులు అన్నిటినీ పంచుకోవడం మొదలుపెట్టారు, అన్నిటినీ పంచుకుంటారు. ఎప్పుడైతే మనిషి అన్నింటినీ పంచుకోవడం మొదలు పెట్టుకున్నాడో అప్పుడు అర్థం చేసుకోండి, కలియుగం వచ్చేసింది. కలియుగ పరిపాలన విధానం కొన్ని ఫ్యామిలీస్ ఎలా అయిపోయాయంటే, వారి తల్లియే, వారి తండ్రియే, ఈ పిల్లలకు జన్మనిచ్చిన తల్లి తండ్రి, ఈ పిల్లల కోసం అంత కష్టపడ్డ తల్లి తండ్రియే, వాళ్ళ రక్తాన్ని దారపోసి పెంచిన తల్లి తండ్రులను వారిని కూడా వారి పిల్లలే పంచుకోవడం మొదలైపోయింది. 3 రోజులు తల్లి ఈ కొడుకు ఇంట్లో ఉండాలి, 3 రోజులు తండ్రి ఆ కొడుకు ఇంట్లో ఉండాలి. దీనికి మూల కారణం శాంతి అనేది పీసెస్ అయిపోవడం. శాంతి ఎప్పుడైతే పీసెస్ అయిపోయిందో మన మైండ్లో రియల్ హ్యాపీనెస్ యొక్క ఎక్స్పీరియన్స్ని మనం చేయడం పూర్తిగా మానుకున్నాము. అది పోయింది పూర్తిగా. ఎప్పుడైతే రియల్ హ్యాపీనెస్ యొక్క ఎక్స్పీరియన్స్ చేయడం మనం పూర్తిగా పోగొట్టుకుంటామో మన యొక్క హిస్టరీ ఏదైతే మనం వింటున్నామో, ఎన్ని స్టేజెస్ మారిందో, పరిపాలన విధానం కూడా ఎన్ని రకాలుగా మారిందో
ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. ఏ భూమిని అయితే దేవతలు పరిపాలించారో, ఏ భూమిని అయితే రెండవ యుగంలో సీతారాముల పరిపాలించిందో, ఏ భూమినైతే రాక్షస ప్రభావం పరిపాలిస్తుందో, రాను 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 కలియుగం ఏ స్టేజ్కి మారిపోయిందంటే పరిపాలన విధానం. ఒక ఫ్యామిలీలో కూడా పరివారం పరిపాలిస్తున్నటువంటి విధానమే టోటల్ మారిపోయింది. చూడండి, కలియుగం మారిపోయింది, కలియుగం వచ్చేసింది అని తెలుసుకోవడానికి ఇదివరకే ఒక చిన్న ఎగ్జాంపుల్ విన్నారు. తన కడుపులో పుట్టిన పిల్లలే అమ్మను నాన్నను కూడా పంచుకునేటువంటి స్టేజ్ వచ్చేసింది. దీని గల మూల కారణము మనుషుల మధ్య ప్రేమ భావన, సహయోగ భావన అనేది పోవడమే. ప్రేమ భావన, సహయోగ భావన అనేది ఎప్పుడైతే పూర్తిగా పోతుందో అక్కడ మిగిలేదే అశాంతి, దుఃఖం. సోదర భావాన్ని తిరిగి మళ్ళీ మనం సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి అనేదే ఆధ్యాత్మిక మార్గం మాత్రమే మనకు నేర్పిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటువంటి ఒక యోగి ఆత్మ మాత్రమే వారి అందరిలో కూడా సోదర భావాన్ని తీసుకొచ్చి కలుపుకునేటువంటి పద్ధతిని స్టార్ట్ చేస్తారు. దేవతల పరిపాలన అంటేనే కలుపుకునేటువంటి పరిపాలన. పీసెస్ విడిపోవడం ఇదివరకే మనం చర్చించుకున్నాం. చూడండి, వరల్డ్లో కంప్లీట్గా పీస్ ఎందుకు పోయింది? వరల్డ్లో కంప్లీట్ పీస్ పోవడానికి మూల కారణం టోటల్ వరల్డే పీసెస్ అయిపోయింది. ఎప్పుడైతే వరల్డే పీసెస్ అయిపోయిందో అప్పుడు వరల్డ్లో పీస్ అనేది పూర్తిగా మాయమైపోయింది. వరల్డ్లో పీసు మాయమైపోగానే దాని యొక్క పరిణామ స్వరూపమే మన యొక్క మైండ్లో దుఃఖము, అశాంతి పెరగడము. ఎప్పుడైతే దుఃఖము, అశాంతిని మనం పెంచుకున్నామో, శాంతిని శాశ్వతంగా పోగొట్టుకున్నామో, అప్పుడు మన అంతరాత్మ ఈశ్వరుడిని పిలవడం, ఈశ్వరుడిని వేడుకోవడం మొదలుపెట్టింది. అలా ఈశ్వరుని పిలవడం, ఈశ్వరుని వేడుకోవడం ఎప్పుడైతే మనం మొదలు పెట్టామో అప్పుడు మన మురను ఆలకించినటువంటి ఆ పరమాత్మ మన యొక్క మైండ్లో రియల్ హ్యాపీనెస్ని పెంచడానికి యొక్క సృష్టిలో ఆల్రెడీ ఎప్పుడో అవతరించి సంపూర్ణమైనటువంటి ఈశ్వరీయ జ్ఞానము మనందరికీ వినిపిస్తున్నారు. ఈ విధంగా మన ఇండియా యొక్క రియల్ హిస్టరీ ఇది అన్నమాట. యుగాలలో మార్పు రావటంతో ఇన్ని రకాల మార్పులు వచ్చి, పరిపాలన విధానంలో కూడా ఇన్ని మార్పులు వచ్చి, లాస్ట్ పరిపాలన ఎలా మారిందండి? ప్రజారాజ్యం యొక్క పరిపాలన. ఎప్పుడైతే ప్రజారాజ్యం యొక్క పరిపాలన అనేది పెరిగిందో అన్ని పీసెస్ అయిపోతూ ఒక రకమైనటువంటి రియల్ హ్యాపీనెస్ని కానివ్వండి, యూనిటీని కానివ్వండి కోల్పోయాము. రియల్ హ్యాపీనెస్ యొక్క ఎక్స్పీరియన్స్ మనం చేస్తూ ఇతరులకు చేయించాలి. చేస్తూ చేయించడమే మనందరికీ ఆధ్యాత్మిక మార్గం, ఆధ్యాత్మికత నేర్పిస్తుంది. ఆధ్యాత్మికత మనకు నేర్పించే ఫస్ట్ లెసన్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. నేను ఒక ఆత్మ, నా ఆత్మ యొక్క తండ్రి పరం ఆత్మ. మన యొక్క ఆత్మకి, ఆత్మ తండ్రి పరమాత్మకి చాలా దగ్గరి సంబంధం అనేది ఉంటుంది. ఆత్మ మరియు పరమాత్మ ఇద్దరు వచ్చింది ఒకే ధామం, శాంతిధామము. ఆ ధామం నుండి జన్మ మరణ చక్రంలోకి మనం సదా వస్తూనే ఉన్నాము.
మరి సదా రావడం, దీనికి స్టాప్ ఉండదని మీరు తెలుసుకున్నారు. సుఖము, దుఃఖము, ఓటమి, గెలుపుతో కూడినటువంటి ఈ నాటక రంగంలో రకరకాల పాత్రాభినయం చేస్తూ ఎన్నో రకరకాల దుఃఖము, అశాంతిని అన్నిటినీ మనం చూస్తూ ఇతరులకు కూడా మనకు తెలియకుండానే మన ద్వారా కొందరికి శాంతినిచ్చాము, కొందరికి దుఃఖం కూడా ఇచ్చాము. ఫైనలీ యొక్క హిస్టరీలో సర్కిల్లో ఎప్పుడైతే ఎండ్ టైం అనేది వచ్చిందో, లాస్ట్ టైం, ఆ ఎండ్ టైం, లాస్ట్ టైం ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు ఆత్మ జరిగిపోయిన, గడిచిపోయినటువంటి తన యొక్క పాస్ట్లో చేసి వచ్చినటువంటి కర్మల ఫలం అనేది లాస్ట్ ఎప్పుడైతే ఎండ్లో వస్తామో, అది అయిపోయిన జన్మలలో ఎక్కువ నా ఆత్మ ఏం చేసిందో ఆ లాస్ట్లో దాని యొక్క ప్రభావం అనేది అనుభవిస్తున్నటువంటి టైం వస్తుంది. ఉద్యోగం చేసేటువంటి వారు ఫస్ట్ వీక్ వాళ్ళ శాలరీ ఫుల్ ఉంటుంది, అవునా? హాయిగా విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటారు. మంత్ ఎండింగ్ విచ్చలవిడిగా ఖర్చు చేయరన్నమాట. వారి జమ అంతా ఏమైపోయింది, ఖర్చు చేసి 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 లాస్ట్లో అయిపోతూ ఉంటుంది మంత్ ఎండింగ్. అలా ఇయర్ ఎండింగ్ మార్పులు వస్తాయి కదా, మంత్ స్టార్టింగ్లో, మంత్ ఎండింగ్లో. ప్రజెంట్ మనమంతా ఉంది జన్మ మరణం చక్రంలో వస్తూ 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 లాస్ట్ సృష్టి యొక్క ఎండింగ్, యుగాలు అయిపోయే ముందు, అంతం అయ్యే ముందు ఎన్నో రకాల చేంజెస్ అనేది మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే లాస్ట్ ఎండింగ్లోకి మనం చేరుకున్నామో అప్పుడు నా ఆత్మ అన్ని జన్మలు తను చేస్తూ వచ్చినటువంటి పాపకర్మలు, వాటిని వికర్మలు అని అంటారు. విషయ వికారాలకు ఆధీనమై నా యొక్క ఆత్మ ఎక్కువగా పాపకర్మలు ఏవైతే చేస్తూ వచ్చింది, పాపకర్మలు చేస్తుంది కానీ మైనస్ మాత్రం చేసుకోవట్లేదు అనుకోండి. చేస్తున్నాం కానీ మైనస్ లేదు, చేస్తున్నాం కానీ మైనస్ లేదు. లాస్ట్ ఫైనల్ స్వరూపమే అశాంతి, దుఃఖాన్ని పెంచుకున్నారు. తల మీద బరువు లేదు, ఎంటీ ఉంది తల. కానీ కొందరు మైండ్ అనేలో ఫ్రస్ట్రేషన్ అనేది పెరుగుతూనే ఉందన్నమాట. కొందరు అంటూ ఉంటారు చూడండి, ఆలోచించి 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 తల బరువు ఎక్కిపోయింది, తల భారంగా ఉంది అనగా మీ యొక్క ఆత్మ ఇతరి మనసులో, ఇతర ఆత్మల మనసులో ఎంత అశాంతిని పెంచిందో, ఎంత దుఃఖాన్ని మీ ఆత్మ పెంచిందో దాని రిటర్న్, దాని యొక్క పరిణామ స్వరూపమే మన యొక్క మైండ్ ఓవర్గా ఫ్రస్ట్రేషన్తో, టెన్షన్స్తో, దుఃఖముతో బరువెక్కిపోయింది. దాని నుండి మనము రిలాక్స్ కాగలగాలి. దాన్ని అంటారు మెంటల్ రిలాక్సేషన్. యోగ సాధన అనేది ఫిజికల్గా, మెంటల్గా కంప్లీట్గా మనను రిలాక్స్ చేయగలుగుతుందండి. ఏ రకంగా కూడా మానసికంగా ఒత్తిడి లేకుండా శాంతి, సుఖం యొక్క అనుభవం మన ఆత్మ చేయగలగాలి. ఆ యొక్క సాధనని మీరు ఇప్పుడు నేర్చుకోవాలి. చేసి వచ్చినటువంటి పాప కర్మల అనేది, దానికి వెయిట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. మీ యొక్క జీవిత కాలంలో ఎలాంటి ఆత్మలు మీకు దొరుకుతారంటే, అయిపోయిన జన్మలలో చేసి వచ్చినటువంటి కర్మల యొక్క రిజల్ట్ క్లియర్ చేసుకోవాలి. అది మీరు చేసిన కర్మల్ని మీరే క్లియర్ చేసుకోవాలి. కాబట్టి మీకు ఎలాంటి మనుషులతో మీట్ అవ్వాల్సి వస్తుంది, ఎలాంటి మనుషులతో
తయారు చేసుకొని వచ్చారు. ఏ మనిషితో మీ ఆత్మ బ్యాడ్ అకౌంట్ని తయారు చేసుకొని ఈ జన్మకు వచ్చిందో మీ లైఫ్లో ఆ మనుషులే మీకు దొరుకుతూ ఉంటారు, మీ యొక్క బ్యాడ్ అకౌంట్ని క్లియర్ చేసుకోవడానికి. మనం అప్పు చేయడం చాలా ఈజీ కదండి. ఎవరికైనా 1,00,000 రూపాయలు అవసరం ఉంది, 1,00,00,000 రూపాయలు అవసరం ఉంది. బిజినెస్లో ఇది కామన్ కదా, అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం చేసేప్పుడు ఎంత ఈజీ. కానీ మనం చేసినటువంటి అప్పుల్ని క్లియర్ చేసుకోవటంలోనే కొందరికి అశాంతి అనేది పెరుగుతూ ఉంటుంది, దుఃఖం అనేది పెరుగుతూ ఉంటుంది. అది నా కర్మ ఫలమే, నేను చేసి వచ్చినటువంటి కర్మలని నేను ఇప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉన్నాను అనేటువంటి స్మృతిలో మనం ఉన్నప్పుడు, మనం ముందు ఏ ప్రాబ్లం వచ్చినా, సిచ్యువేషన్లో మనం ఉన్నా దాన్ని ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ని మనం ఈజీగా సాల్వ్ చేస్తూ హ్యాపీనెస్ యొక్క ఎక్స్పీరియన్స్ని మనం చేయాలి. ఎక్కడైతే రియల్ హ్యాపీనెస్ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుందో అక్కడే ఆత్మకు రియల్ హ్యాపీనెస్తో పాటు శాంతి సుఖం యొక్క అనుభవం కూడా మనం చేస్తూ ఉంటాం. శాంతి సుఖం యొక్క అనుభవాన్ని సహజమైన రీతిలో మనం చెయ్యాలి అనేదే మనం వర్తమానంలో మనం చేస్తూ చేయించాల్సినటువంటి విషయం. రియల్ సంతోషము, రియల్ శాంతి యొక్క అనుభవం మనం చేయించగలగడానికి సహజమైన పద్ధతియే రాజయోగ అభ్యాస సాధన చెయ్యటము. సహజమైన రీతిలో ఏ వ్యక్తి అయితే ఈ యొక్క సాధన చేస్తారో, ఈ అభ్యాసాన్ని పెంచుకుంటారో, సహజమైన రీతిలో సహజంగా వారు సక్సెస్ని పొందగలుగుతారు. సహజమైన రీతిలో, సహజమైన పద్ధతిలో జీవితంలో మనం సక్సెస్ఫుల్ అవ్వాలి అంటేనే యోగ సాధన తప్పకుండా మనం అందరం చేస్తూ ఇతరులతో చేయించాలి. సహజమైన రీతిలో సాధన చేస్తూ ఇతరులకు ఎప్పుడైతే మనం చేయిస్తామో అప్పుడే శాంతి యొక్క అనుభవం మనము చేయగలుగుతాము. సుఖశాంతి పవిత్రత యొక్క అనుభవాన్ని సహజమైన రీతిలో మనం ఇతరులలో చేయించాలి. ఆ చేయించేటువంటి విధానమే యోగ సాధన చేస్తూ మనం సక్సెస్ఫుల్ అవ్వటము. బ్రహ్మకుమారిస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయం అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థలో ఎన్నో సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తూ ఇతరులతో చేయిస్తూ ఒక సక్సెస్ఫుల్ అయినటువంటి ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ యొక్క సర్వీసెస్ సాధన చేస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా సహజమైన రీతిలో సాధన చేస్తూ ఉన్నారు. దాని గల మూల ఆధారం వారి యొక్క నాలెడ్జ్ని తెలుసుకున్నారు. నా ఆత్మ యొక్క ఫస్ట్ జన్మ స్టోరీ, మిడిల్ జన్మ స్టోరీ, లాస్ట్ జన్మ స్టోరీ, పాస్ట్లో మీరు చేసి వచ్చినటువంటి యుగాలలో పరివర్తన అయినప్పుడు మీ ఆత్మ ఎలాంటి కర్మలు చేస్తూ వచ్చింది, పాస్ట్లో ఏం చేశారు, ప్రజెంట్ ఇప్పుడు ఏం చేయాలి, పాస్ట్లో చేసినవి కూడా మా దగ్గర క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఏం చేయాలో అది కూడా చెప్పబడుతుంది. ప్రజెంట్లో ఏం చేస్తే మీ యొక్క భవిష్యత్తు, మీ యొక్క ఫ్యూచర్ ఉజ్వలంగా కనిపిస్తుంది, అది కూడా ఇక్కడ చెప్పబడుతుంది అన్నమాట. ఈ రకంగా రియల్ హిస్టరీలో ఎన్నో అద్భుత విషయాలు ఈరోజు తెలుసుకున్నారు. యుగాలు మార్పుల్లో, జన్మ మరణ చక్రంలో మార్పులలో ఆ యుగంలో ఉంది కూడా నా ఆత్మనే, లాస్ట్ యుగంలో ఉంది కూడా నా ఆత్మనే. మార్చింది దేన్ని? శరీరాలను మార్చింది. రకరకాల శరీరాల్ని మారుస్తూ 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 రకరకాల సంబంధికులతో మనం మీట్ అవుతూ ఎన్నో విషయాలలో
ఎన్నో రకాల చేంజెస్ని మనం చూస్తూ వస్తూ ఉన్నాము. ప్రజెంట్ టైం మనం స్పిరిచువల్ వేలో నడుస్తూ ఆధ్యాత్మిక క్షేత్రంలో మనలో ముందు స్వయంలో పాజిటివ్ చేంజ్ తీసుకొని వస్తూ రియల్ హ్యాపీనెస్ని మన అనుభవం చేయాలి అనేదే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తూ ఉంది. ఈరోజు యొక్క వరల్డ్ హిస్టరీలో రాజుల పరిపాలనతో పాటు దేవతల పరిపాలనతో పాటు యుగాలలో మార్పు వచ్చినప్పుడు జన్మ మరణ చక్రంలోకి మనం వస్తున్నప్పుడు ఏమేం చేంజెస్ని మన సోల్ ఎక్స్పీరియన్స్ చేసింది, ఈ విషయం గురించి ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను మనం చర్చించుకుందాం. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.